బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రముఖ యూట్యూబర్ బయాసన్ని యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న చెన్నై విమానాశ్రయంలో బయాసన్ని యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు అదుపులోకి తీసుకున్నారు, ఏమేమి దర్యాప్తులు చేస్తున్నారనే విషయంపై ఇప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ తెలుగు యూట్యూబర్ బయాసన్ని యాదవ్ను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు గురువారం మే 29, 2025 అంటే నిన్న చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో అతనిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో సూర్యాపేట పోలీసులు అతన్ని విచారించాలని కోరుతున్నారు. అసలు అరెస్ట్ వెనక కారణాలేంటి, అసలు దర్యాప్తు వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్, సన్నీ యాదవ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్ల వల్ల ఆర్థికంగా నష్టపోయామని కొంతమంది ఫిర్యాదు చేయడంతో సూర్యాపేట జిల్లాలోని నూతన్కల్ పోలీసులు గతంలో ఇతనిపై కేసు నమోదు చేసి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అతడు దేశంలోకి ఎప్పుడు అడుగు పెట్టినా అరెస్ట్ చేస్తామని పోలీసులు గతంలోనే ప్రకటించారు. అయితే ఈ మధ్య బయాసన్ని యాదవ్ పాకిస్తాన్ పర్యటించి వచ్చాడు. దీనిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఎన్ఐఏ అధికారులు సన్నీ యాదవ్ను అదుపులోకి తీసుకోవడానికి ప్రధాన కారణం అతడు ఇటీవలే బైక్ పై పాకిస్తాన్ వెళ్లి రావడం. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. పాకిస్తాన్లో ఎవరితోనైనా సంబంధం కలిగి ఉన్నాడా, గూఢచార్యం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాడా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ గూఢచార్యం చేసిన జ్యోతి మల్హోత్రా వంటి పలువురిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో సన్నీ యాదవ్ పాక్ పర్యటనపై మరింత దృష్టి సాధించింది. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ అధికారులతో, ముఖ్యంగా ఐఎస్ఐతో సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. సన్నీ యాదవ్ విషయంలో కూడా అలాంటి అనుమానాలే ఉన్నాయని తెలుస్తుంది. అయితే దీనిపై ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు సన్నీ యాదవ్ను ప్రశ్నిస్తున్నారు. అతని పాకిస్తాన్ పర్యటనను ఉద్దేశించి అక్కడ అతను కలిసిన వ్యక్తులు, ఏమైనా సమాచారం మార్పిడి జరిగిందా అనే విషయాలపై లోతట్టు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. బెట్టింగ్ యాప్ కేసులతో పాటు పాకిస్తాన్ పర్యటనకు సంబంధించిన ఆరోపణలు అతనిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పూర్తి వివరాలు వెలువడడానికి మరికొంత సమయం పడుతుందని పోలీసులు తెలియజేస్తున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ పాకిస్తాన్కి గూఢచారం ఎవరైతే చేస్తున్నారో, అది మన ఇండియాలో ఉంటూ, మన ఉప్పు తింటూ, మన దగ్గర బతుకుతూ పాకిస్తాన్కి వత్తాసు పలుకుతున్నారో, ఎవరైతే మన సీక్రెట్స్ని పాకిస్తాన్కి చెప్తున్నారో వాళ్ళందరి భరతం పడుతుంది ఎన్ఐఏ. ఇప్పటికే చాలా మందిని ఈ విషయంపై దర్యాప్తు చేస్తుంది, చాలా మందిపై కేసులు నమోదు చేసింది. ఇంకా దీనిపైన బయాసన్ని యాదవ్ పాత్ర కూడా ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పోలీసులు దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే గతంలోనే బయాసన్ని యాదవ్పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. తన ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారని, ఆ బెట్టింగ్ యాప్లు లింకులు క్లిక్ చేసి చాలామంది ఆడి డబ్బులు కోల్పోయి చివరికి అప్పుల పాలైపోయి ఆ డబ్బులు కట్టలేక ప్రాణహాని జరిగిందని, ప్రాణాలు తీసుకున్నారని సమాచారంతో పోలీసులు ఇతనిపై లుకౌట్ నోటీసులు ఎన్నడో జారీ చేశారు. తనైతే ఇప్పుడు దాకా ఇండియాకి రాలేదు. నిన్నే చెన్నై విమానాశ్రయంలో ఇతడు దొరకడం, ఇతన్ని పట్టుకోవడం, ఏదైతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు ఉన్నాయో దీనికి సంబంధించి, అలాగే పాకిస్తాన్ వెళ్ళి వచ్చిన తర్వాత దాని గురించి పాకిస్తాన్ ట్రిప్, దానిపైన పోలీసులందరూ దర్యాప్తు చేస్తున్నారు, అతన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎవరైతే మన ఇండియాలో ఉంటూ, మన ఉప్పు తింటూ పాకిస్తాన్కి గూఢచార్యం చేస్తున్నారో అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమంటుంది ఎన్ఐఏ. మరి బయాసన్ని యాదవ్ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో మరికొద్ది నిమిషాల్లో, మరికొద్ది రోజుల్లో మనకి పూర్తి సమాచారం అందుతుంది. పూర్తి సమాచారం అందిన తర్వాత మళ్ళీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు ఫాలో అవుతూ ఉండండి సిగ్నేచర్ స్టూడియోస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రముఖ యూట్యూబర్ బయాసన్ని యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న చెన్నై విమానాశ్రయంలో బయాసన్ని యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు అదుపులోకి తీసుకున్నారు, ఏమేమి దర్యాప్తులు చేస్తున్నారనే విషయంపై ఇప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ తెలుగు యూట్యూబర్ బయాసన్ని యాదవ్ను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు గురువారం మే 29, 2025 అంటే నిన్న చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో అతనిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో సూర్యాపేట పోలీసులు అతన్ని విచారించాలని కోరుతున్నారు. అసలు అరెస్ట్ వెనక కారణాలేంటి, అసలు దర్యాప్తు వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్, సన్నీ యాదవ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్ల వల్ల ఆర్థికంగా నష్టపోయామని కొంతమంది ఫిర్యాదు చేయడంతో సూర్యాపేట జిల్లాలోని నూతన్కల్ పోలీసులు గతంలో ఇతనిపై కేసు నమోదు చేసి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అతడు దేశంలోకి ఎప్పుడు అడుగు పెట్టినా అరెస్ట్ చేస్తామని పోలీసులు గతంలోనే ప్రకటించారు. అయితే ఈ మధ్య బయాసన్ని యాదవ్ పాకిస్తాన్ పర్యటించి వచ్చాడు. దీనిపైన కూడా పోలీసులు
దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఎన్ఐఏ అధికారులు సన్నీ యాదవ్ను అదుపులోకి తీసుకోవడానికి ప్రధాన కారణం అతడు ఇటీవలే బైక్ పై పాకిస్తాన్ వెళ్లి రావడం. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. పాకిస్తాన్లో ఎవరితోనైనా సంబంధం కలిగి ఉన్నాడా, గూఢచార్యం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాడా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ గూఢచార్యం చేసిన జ్యోతి మల్హోత్రా వంటి పలువురిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో సన్నీ యాదవ్ పాక్ పర్యటనపై మరింత దృష్టి సాధించింది. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ అధికారులతో ముఖ్యంగా ఐఎస్ఐతో సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. సన్నీ యాదవ్ విషయంలో కూడా అలాంటి అనుమానాలే ఉన్నాయని తెలుస్తుంది. అయితే దీనిపై ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు సన్నీ యాదవ్ను ప్రశ్నిస్తున్నారు. అతని పాకిస్తాన్ పర్యటనను ఉద్దేశించి అక్కడ అతను కలిసిన వ్యక్తులు ఏమైనా సమాచారం మార్పిడి జరిగిందా అనే విషయాలపై లోతట్టు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. బెట్టింగ్ యాప్ కేసులతో పాటు పాకిస్తాన్ పర్యటనకు సంబంధించిన ఆరోపణలు అతనిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పూర్తి వివరాలు వెలువడడానికి మరికొంత సమయం పడుతుందని పోలీసులు తెలియజేస్తున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ పాకిస్తాన్కి గూఢచారం ఎవరైతే చేస్తున్నారో అది మన ఇండియాలో ఉంటూ మన ఉప్పు తింటూ మన దగ్గర బతుకుతూ పాకిస్తాన్కి వత్తాసు పలుకుతున్నారో, ఎవరైతే మన సీక్రెట్స్ని పాకిస్తాన్కి చెప్తున్నారో వాళ్ళందరి భరతం పడుతుంది ఎన్ఐఏ. ఇప్పటికే చాలా మందిని ఈ విషయంపై దర్యాప్తు చేస్తుంది, చాలా మందిపై కేసులు నమోదు చేసింది. ఇంకా దీనిపైన సన్నీ యాదవ్ పాత్ర కూడా ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పోలీసులు దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే గతంలోనే సన్నీ యాదవ్ పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. తన ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, ఆ బెట్టింగ్ యాప్లు లింకులు క్లిక్ చేసి చాలా మంది ఆడి డబ్బులు కోల్పోయి చివరికి అప్పుల పాలైపోయి ఆ డబ్బులు కట్టలేక ప్రాణహాని జరిగిందని, ప్రాణాలు తీసుకున్నారని సమాచారంతో పోలీసులు ఇతనిపై లుకౌట్ నోటీసులు ఎన్నడో జారీ చేశారు. తనైతే ఇప్పుడు దాకా ఇండియాకు రాలేదు. నిన్నే చెన్నై విమానాశ్రయంలో ఇతడు దొరకడం, ఇతన్ని పట్టుకోవడం, ఏదైతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఉన్నాయో దీనికి సంబంధించి, అలాగే పాకిస్తాన్ వెళ్ళి వచ్చిన తర్వాత దాని గురించి పాకిస్తాన్ ట్రిప్ దానిపైన పోలీసులందరూ దర్యాప్తు చేస్తున్నారు, అతన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎవరైతే మన ఇండియాలో ఉంటూ మన ఉప్పు తింటూ పాకిస్తాన్కి గూఢచార్యం చేస్తున్నారో అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమంటుంది ఎన్ఐఏ. మరి సన్నీ యాదవ్ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో మరికొద్ది నిమిషాల్లో, మరికొద్ది రోజుల్లో మనకి పూర్తి సమాచారం అందుతుంది. పూర్తి సమాచారం అందిన తర్వాత మళ్ళీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు ఫాలో అవుతూ ఉండండి సిగ్నేచర్ స్టూడియోస్.